నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఆర్పీఎస్-టీఎస్ సంపూర్ణ మద్దతు. ఎంఆర్పీఎస్-టీఎస్ జిల్లా అధ్యక్షుడు పల్లెటి లక్ష్మణ్ మాదిగ. చికాగో అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే జెండా ఆవిష్కరణ వేడుకలు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చిట్యాల మున్సిపల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, దుబ్బాక నరసింహారెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకు దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ కూడా దక్కకపోవడమే కాక 9 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు కేసీఆర్ అని విమర్శించారు. 9 లక్షల కోట్లను సరైన పద్ధతిలో ఖర్చు పెట్టి ఉంటే రైతులకు నీటి సమస్య, కరెంటు సమస్య ఉండేది కాదని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో నకరేకల్ నియోజకవర్గం నుండి చామల కిరణ్ కుమార్ కు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనే నకరేకల్ నియోజకవర్గం నుండి అధిక మెజారిటీ ఇవ్వాలన్నారు. 13వ తారీఖు నాడు మీ అందరూ ఆశీర్వదించి అదే మెజారిటీ కంటే ఎక్కువగా మీరు, ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలో లేము, ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉండి మీ అందరినీ ఇబ్బందులు పెడితేనే మీరు 65,000 ఇచ్చింది. ఇవాళ మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పైన, ఇవాళ మీకు మా రాజన్ నుండు, ఇవాళ మాకు వీరేశం నుండు, ఇవాళ మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నుండు. ఇక మీకు ఎవరి భయం? ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ఈ గడ్డ మీద హైయెస్ట్ మెజార్టీ ఇప్పుడే మా నేతి విద్యాసాగర్ అని చెప్పిండు. ఈ ఏడు నియోజకవర్గాలల్లో మన పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీ తోటి నకరేకల్ నియోజకవర్గం తీసుకురావాలని మా దుబ్బాక నరసన్న ఏమన్నాడు? తెస్తారు కానీ అత్యధిక నిధులు కూడా ఇవ్వాలని అన్నాడు. సో రెండింటికి మీరు మెజార్టీ ఇస్తే మీ అందరికి తెలుసు, మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క కాదు. కేసీఆర్ ని కలవాలంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే తిరుపతి లింగయ్యకు అతను 2 ఏళ్ళకు కూడా దొరికేటోడు కాదు. అదే మా వీరేశం తలుచుకుంటే పొద్దున 8 పోయి ఛాయ్ తాగుతాడు. ఇక మీ కష్టాలన్నీ పోయి చెప్పుకోగలుగుతాడు. మా రేవంత్ అన్న మొన్న మా పార్లమెంట్ సమావేశం నా టికెట్ డిక్లేర్ అయినాక రేవంత్ అన్న అడిగిండు, పార్లమెంట్ లో మనం ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి భోజనం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి ఉండి రాజన్నకు ఫోన్ చేసిన, అన్న నీ ఇంటికాడ పెట్టి నీ ఇంటికి వస్తాను అంటే, ముఖ్యమంత్రి అంటే ప్రజల దగ్గరికి పోవాలి, ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి, ఎక్కడికైనా పోయి పాలన అందియాలి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఎక్కడి నుంచి ప్రజాపాలన అందించిందో తెలియదు. సెక్రటేరియట్ లో కూర్చోలే, ప్రగతి భవన్ లో కూర్చోలే, ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడున్నారో తెలియదు. 10 ఏళ్ల పాలనల 9 లక్షల కోట్లు అప్పు చేసి అయితే పోయిండు. ఇవాళ మన బాధ్యత, మొన్న అన్నను ఎట్లా గెలిపించిందో నన్ను కూడా పార్లమెంట్ కు పంపించండి. పార్లమెంట్ పంపిస్తే 2014లో మనకు విభజన హామీ పథకం కోట్ల రూపాయలు రావాల్సినటువంటి నిధులను కేసీఆర్ తీసుకురావడంలో వెనుకబడిపోయింది. అయితే మీరు ఈ రోడ్డుకు అండర్ పాస్ కావాలని అడుగుతున్నారు, ఎందుకంటే అటు ఇటు ట్రావెల్ చేయాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయని. అట్లాంటి కొన్ని సమస్యలు రాజన్న కూడా మాట్లాడుతున్న సమస్యల మీద. అలాగే మీరు ముఖ్యంగా డ్రై పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నారు. దాన్ని కూడా మీ ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తాము. అలాగే ధర్మారెడ్డి పిలాయిపాయి కాలువలు ఇప్పుడే నేను ఒక వీడియో చూసి వస్తున్నా. 2017 ఇక్కడనే కేసీఆర్ గారు వచ్చి
పిల్లాయపల్లి ధర్మారెడ్డికి 350 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళనే శాంక్షన్ చేస్తున్నా, రేపటి నుంచి పనులు మొదలు పెట్టుర్రి, మా బూర నరసయ్య గౌడ్ పక్కనే ఉండు కాబట్టి అని చెప్పి అయాల వెళ్ళిపోయాడు. ఎప్పుడు 2017, ఇవాళ ఏంది 2024. 5 ఏళ్ళు వాళ్ళు చేయలే, 18 మళ్ళా మీరు గెలిపించారు. అప్పుడు ఎంపీ ఎవరు ఉండే? ఆ మాట్లాడినప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు ఉండే. మరి బూర నరసయ్య గౌడ్ చిత్తశుద్ధితో పోయి కేసీఆర్ తోటి పంచాయతీ పెట్టుకొని చేయించాలి కదా. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, నేను ఏదైనా చెప్పితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాళ్ళకు దండం పెట్టి పట్లాడుకొని మీకోసం చేయగలుగుతాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ, ఆయన కూడా మీ అందరికి తెలుసా, 10 ఏళ్ల నుంచి ఢిల్లీలో కూర్చుంది ప్రధానమంత్రి ఏం చేయాలి? ఈడ దోసుకొని 9 లక్షల కోట్లు తింటున్న కేసీఆర్ ని పట్టుకొని బొక్కలేకుండా అది దోసుకుంటా ఉంటే పైనుంచి చూస్తా ఉంది. మన ఆస్తులని దోసుకొని పోయిండు. నమస్తే, ఎస్వీ న్యూస్ కు స్వాగతం. అమెరికాలోని చికాగో 8 గంటల పని విధానం కోసం జరిగిన పోరాటంలో యాజమాన్యాలకు అనుకూలమైన ప్రభుత్వం కార్మికులపై జరిపిన కాల్పుల్లో అమరులైన దినం మేడే అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి అన్నారు. 138వ మేడే దినోత్సవం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పడమటపల్లి ఎల్లారెడ్డిబాయి పాట్లావర్ తండా బొడ్డుపల్లి సిపిఐ కార్యాలయంలో బుధవారం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 138 సంవత్సరాల క్రిందట చికాగోలో కార్మికుల పని గంటల కోసం జరిగిన పోరాటంలో అమరులైన ఎందరో కార్మికుల రక్తంతో రూపొందించినదే ఎర్ర జెండా అని తెలిపారు. ఆనాడు అమెరికా ప్రభుత్వం కార్మికుల పిల్లలు లేవక ముందుకే పనిలోకి వెళ్లి నిద్రించాక ఇంటికి చేరుకుంటే తండ్రి ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆ రోజులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, జూలూరు జ్యోతి బస్, కిన్నెర యాదయ్య, జూలూరు వెంకటరాములు, తోట నగేష్, సీను, అంజయ్య, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మీ అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు తమ యొక్క హక్కుల కోసం, ముఖ్యంగా ఆనాడు పని గంటల కోసం, ఆనాడు కార్మికులకు పని గంటలు అంటూ ఏమీ లేవు. పిల్లలందరూ కూడా నిద్రలో ఉంటే పనికి పోయి మళ్ళీ పిల్లలందరూ కూడా పడుకున్న తర్వాత నిద్ర నుంచి పనికి తిరిగి వస్తే ఆ పిల్లలకు తండ్రి ఎవరు కూడా గుర్తుపట్టినటువంటి రోజులలో కార్మికులకు రోజుకు 8 గంటల పని దినాలు ఉండాలని చెప్పేసి అమెరికా నగరం చికాగో దేశంలో చేసినటువంటి సమ్మె, ఆ సమ్మెలో ఆనాడున్నటువంటి యజమాన్యాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఆ కార్మిక వర్గం మీద జరిగినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి కార్మికుల యొక్క రక్తంతో ఏర్పెట్టినటువంటి జెండా, అదేవిధంగా కార్మికుల చిహ్నాలైనటువంటి సుత్తేకొడవల గుర్తుతోటి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క హక్కుల కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా ఉండి ప్రపంచంలో సమసమాజం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా దేశ సంపద అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా చెందాలని చెప్పి ఒక సోషలిస్ట్ వ్యవస్థ కావాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎర్రజెండా నాయకత్వాన, ముఖ్యంగా ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీ ఆధ్వర్యంలో కార్మిక హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి పార్టీ, అదేవిధంగా కార్మిక సంఘం. ఆ కార్మిక సంఘంలో ఆ పార్టీలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభావాన్ని నమస్తే, ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ బోర నరసయ్య గౌడ్ గారు ఎన్నికల్లో విజయం సాధించాలని రావిరాల శ్రీ 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 సూర్యగిరి రేణుక ఎల్లమ్మ తల్లి అర్చన కుంకుమ తిలకం దిద్దిన ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రావుల మహేష్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నిట్టు శ్రీశైలం అన్నారు. సూర్యాపేట పట్టణం ఫ్లోర్ ఫీలర్ యూనియన్ ఆధ్వర్యంలో షేక్ సిద్దిక్ బాయ్ అధ్యక్షతన మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, విశిష్ట అతిథిగా కొప్పుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ గత 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం
పెద్దపీట వేసిందని తెలిపారు. యూనియన్కి సంబంధించిన ఎటువంటి సమస్యకైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ మాట్లాడుతూ సూర్యాపేట 4-వీలర్ యూనియన్ కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక కర్షక మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో యూనియన్ మెరుగుపరచడానికి కృషి చేస్తానని తెలిపారు. తమ పదవీ కాలం ఉన్నంత వరకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. అందరూ కలిసిమెలిసి పనిచేసే యూనియన్ని అభివృద్ధి చేయాలని యూనియన్ సభ్యులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కక్కిరేణి శ్రీనివాస్, జహీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజద్ అలీ, అయూబ్ ఖాన్, మాణిక్యం, సాయి, యూనియన్ గౌరవ అధ్యక్షులు జనగం మహేష్, మాజీ అధ్యక్షులు అంబేద్కర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, యూనియన్ పెద్దలు ముజీబ్, మైఖేల్, శ్రీను, పాపయ్య, సంతోష్, గౌస్, కోడి సైదులు, ఉపేందర్, బాలు, శివ, రంజాన్, వీరన్న, డీజే వెంకట్, షారుఖ్, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. పిలిచి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఐఎన్టీసీ 4-వీలర్ ట్రావెల్ ఓనర్ కమ్ డ్రైవర్ వాళ్ళ అసోసియేషన్కి అధ్యక్షుడైన సిద్దిక్ భాయ్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు ఐఎన్టీసీ నాయకుడు మాణిక్యం గారికి, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మేడే సందర్భంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది 4-వీలర్ ఓనర్ అంటే వాడు ఏదో కాలు మీద కాలు వేసుకొని కూర్చునే ఓనర్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ఓనర్ కమ్ డ్రైవర్గా పనిచేసుకొని శ్రమిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిన సంగతే. అదేవిధంగా మనము పొట్టకూడి కోసం ఈ వృత్తిని చేపట్టినప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, ట్రాఫిక్ పోలీసులతోటి, ఆర్టీఏ సిబ్బంది వాళ్ళందరితోటి కూడా. అట్లాంటప్పుడు కూడా తప్పకుండా మీకు న్యాయపరంగా మీకు ఏది చేయగలుగుతానో మా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నాను. యూనియన్ని బలపరుస్తూ, ఎందుకంటే మీరు అనుబంధ సంస్థగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా మీ వల్ల లాభమయ్యే విధంగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీతోటి చాలామంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, వారికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మీ సమస్యలే కాదు, మీరు పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఏదైనా చర్చ జరుగుతున్న టౌన్లో ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఫోన్ల సంభాషణలు కానీ వాళ్ళు మీతో చేసే సంభాషణలు కానీ మీరు ఒక అంచనాకు రాగలుగుతారు. మీ అమూల్యమైన సూచనలు మాకు చేయండి. ఎందుకంటే సమయంలో చేసినప్పుడు మేము కూడా పార్టీ పరంగా ఏమైనా చిన్న కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ సమస్యలకు మేము పొట్లాడతాం. మీరు కూడా పార్టీ బాగుపడే విధంగా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి తప్పకుండా మన ఇంట్లో కార్యక్రమాలు కలుసుకుందాం. మీరందరూ వచ్చి వ్యక్తిగతంగా మీ సమస్యల మీద పర్సనల్ టైం ఇస్తా, మీరు వచ్చి చర్చించండి ఏమి మీ సమస్యలని కూడా. ఎందుకంటే బండి పట్టుకున్నప్పుడు వచ్చి రావడం కాదు, మనం దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల మీద కూడా దృష్టి పెడతాం. దృష్టి పెట్టినప్పుడు మీ అసోసియేషన్ స్ట్రెంత్ కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని మీద సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, ఎస్వీ న్యూస్ కు స్వాగతం. చికాగో అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయం ముందు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు సాగించిన పోరాటంలో అనేక మంది కార్మికులు చనిపోయారని, చనిపోయిన కార్మికుల రక్తం నుండి ఎర్ర జెండా పుట్టిందన్నారు. చికాగో అమరవీరుల పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా 18 గంటల పని విధానం రద్దయిందన్నారు. దాని మూలంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం రోజుకు 8 గంటలు పని సాధించడం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంకొచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తుందన్నారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ పేదలపై, రైతాంగంపై, కార్మిక వర్గంపై భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన మేడే ఉత్సవాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, చిన్నపంగ నరసయ్య, మేకనబోయిన శేఖర్, కొప్పుల రజిత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి రాములు, నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, చిత్రం భద్రమ్మ, వజ్జ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలని జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కృష్ణటాక్స్ ఏరియా సిపిఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 7వ వార్డులో కూడా ఘనంగా మేడేని జరుపుకున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 1880 చిల్లర్లో 86లో చికాగో నగరాల కార్మికులు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి చీకటి పడేదాకా పనులు చేసేది. ఆ పనులు మేము చేయలేము, మా వల్ల కాదు అని అమెరికాలో చికాగో నగరంలో తిరుగుబాటు చేసారు. యజమానానికి మధ్య కార్మికులకు మధ్య జరుగుతున్న పోరాటంలో యజమాన్యం తుపాకులతో కాల్స్తే ఆ రోజు కార్మికులు ఎంతోమంది అమరులయ్యారు. అయ్యి వాళ్ళ రక్తంలో అంగీలను ముంచి పైకి ఎగిరేసి ఆ రోజే చాటి చెప్పిర్రు. అదే మేడే ఉత్సవం. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు కదిలి పోరాటాలు చేయటం వల్ల ఈరోజు ఏ ఒక్కరైనా 7.5 గంటల పని దినాన్ని అనుభవిస్తున్నారంటే ఆ రోజు అమరులైన ఆ కార్మికుల శక్తి అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అప్పుడు యజమానం దిగొచ్చి 8 గంటలు కాదు 7.5 గంటల పని దినాన్ని మేడే ఫస్ట్ నాడు ప్రకటించారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే దినాన్ని పండుగ దినంగా కార్మికులు చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా ఈ 10 గంటలను తక్కువ రద్దు చేసి 12 గంటలు చేయాలని చూస్తుంది. కొన్ని రాష్ట్రాలలో కూడా చేసింది. అది కరెక్ట్ కాదు. ఈ మేడే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కార్మికుల జోలికి వస్తే ఆ రోజే ప్రపంచంలో ఏం చేయలేకపోయారు. ఈరోజు ఈ భారతదేశంలో కార్మికుల జోలికి వస్తే ఏ ప్రభుత్వాలైనా నిలవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో దళితులను అణచివేసే పార్టీలకు ఓటు వేయొద్దని, 100 రోజుల్లో బీజేపీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో మాదిగల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీని మే 13న జరిగే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాదిగలకు సబ్ప్లాన్ నిధులు కేటాయించకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బా రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూరి ఉపేందర్, సూర్యాపేట మండల అధ్యక్షుడు చింత సైదులు, నకరేకంటి అశోక్, వేదాసు గోపి, దుబ్బా రమేష్, దున్నా దయాకర్, పాల్వాయి ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న పోరాటం చాలా న్యాయమైన పోరాటం. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంది. ఎస్సీల వర్గీకరణ పట్ల మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం పట్ల ఈరోజు మరి మన సూర్యాపేట పట్టణంలోని మరి అదేవిధంగా తమ్ముడు అధ్యక్షతన, జిల్లా అధ్యక్షతన ఈరోజు మనము ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారికి మాదిగలు అందరూ కలిసి ఓట్లు వేసి మేడి పాపన నాయకత్వాన్ని బలపరిచి వారికి మెజార్టీని చూపించాలని చెప్పేసి ఈరోజు మన ప్రెస్ మీట్ పెడుతున్నాం. కాబట్టి మిత్రులారా, బీజేపీ పార్టీ ఒక దగాకోరు పార్టీ. ఆ దగాపో పార్టీని గ్రామాలకు వస్తే మాదిగలు అందరూ తరిమి కొట్టాలని చెప్పేసి మాదిగలకి నేను పిలుపునిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతోన్మాద పార్టీ. బీజేపీ పార్టీ ఒక
మా ఆర్ఎస్ఎస్ పార్టీ, ఈ ఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి మాదిగలని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి బీజేపీ పార్టీ వాదులందరూ ఏకతంటతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్న మాదిగలు, పెద్దలు, సానుభూతి పరులు అందరూ కలిసి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి. ఈ దగా పార్టీని పక్కన పెట్టేసి అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మన నీతిని నిజాయితీని నిరూపించుకోవాలి. అది మేడిపాపన నాయకత్వంలో మనం అందరం పనిచేయాలి. మేడిపాపన నాయకత్వంలో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఈ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కుందూరు జానారెడ్డిని అత్యంత మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి, రఘువీరారెడ్డి గారిని అత్యంత మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి మేడిపప్పన గారి నాయకత్వం, వర్ధిల్లాలి మేడిపప్పన గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఆర్పీఎస్ టీఎస్ సంపూర్ణ మద్దతు. ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు పల్లెటి లక్ష్మణ్ మాదిగ. చికాగో అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే జెండా ఆవిష్కరణ వేడుకలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.